ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యంతో పాయసం చేసి చూపిస్తున్నాను. నేను చేసే విధంగా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి సగ్గుబియ్యం పాయసం చేయటానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని మరిగించాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల వరకు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేయాలండి. 2 గంటల ముందుగానే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకుంటే పాయసం చేయటానికి ఎక్కువ టైం పట్టదు. 10-15 నిమిషాల్లోనే చేసేయచ్చు. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఈ సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఈ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ సగ్గుబియ్యం ఉడికితే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన మిల్క్ 2 కప్పుల వరకు వేయాలండి. అలాగే 2.5 కప్పుల వరకు షుగర్ వేయాలి. ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసి 1 నిమిషం ఈ విధంగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు కూడా వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి,